చేయకూడదు సమాజంలోకి. యువత పెడతోవే పెట్టే అంశాలను మీద మన ఫేమ్ను ఉపయోగించుకోకూడదు. చేస్తే మంచి చెయ్యి నలుగురికి, ఎవరైనా సరే, ఏ నాయకుడైనా, ఏ యాంకర్లన్నా, ఏ హీరోలన్నా, ఏ హీరోయిన్లైనా. అంటే పబ్లిక్ ఫిగర్స్గా ఉన్నవాళ్ళు, ప్రజలు వెంటనే గుర్తుపెట్టేలాంటి ఫేసెస్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మందికి వచ్చే అరుదైన అవకాశం అండి అది. వాళ్ళకి ఎప్పుడో చేసుకున్న పుణ్యం. ఈరోజు అంతమంది అభిమానులు, ఇంతమంది వాళ్ళ పేరెత్తితేనే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి ఎగబడి చూసేది అంత అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఇన్ని కోట్ల మంది జనాల్లో కొంతమందికే ఉంటుంది. అవకాశాన్ని మంచిగా ఉపయోగించలేదనుకోండి, మీకు మంచి చేయాలని లేదనుకోండి, పర్వాలేదు, ఎవరో మీకు అంటారు. కానీ చెడును ప్రోత్సహించకూడదు, చెడును ఇంజెక్ట్ చేయకూడదు. శ్యామల చేసిన తప్పదే. ఈరోజు దాని శిక్ష అనుభవిస్తుంది ఆవిడ అని చెప్పి ఇప్పుడు వరకు వాళ్ళని అభిమానించిన వాళ్ళే విమర్శిస్తున్నారు. దేనికోసం? డబ్బు కోసం. అది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఆ డబ్బు అక్రమంగా, అన్యాయంగా ఎంతోమంది కుటుంబాలు రోడ్డున పడి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, రక్తపు సొమ్ము అంటారు దాన్ని. జనరల్గా అది ఎవరు చేసినా సరే రక్తపు కూడు. అది తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. ఎందుకు 4 కూరలతో తింటేనే కడుపు నిండుతుందా? మజ్జిగ అన్నంతో తింటే కడుపు నిండదా? కడుక్కోవడానికి డబ్బులు లేవు. మనమో పంచభక్ష పరమాణాలు, మనం తినలేని స్తోమత ఉన్నవాళ్ళు, అవసరం లేదు. కాస్త మజ్జిగ కూడా లేదు, వాడ్చుకోండి, గంజి తాగండి, ఆరోగ్యానికి మంచిది. ఎవరైనా సరేనండి. అంతేగాని ఎందుకు ఆ రక్తపుకుడు? ఒకళ్ళ శవాల మీద ఒకళ్ళు చచ్చిపోయి, వాళ్ళ ఆక్రందనలో వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడి వాళ్ళు వేదన అనుభవిస్తుంటే దాన్ని మనం ఎంజాయ్ చేసి సంపాదించిన ఆ డబ్బు ఎవరికీ మంచిది కాదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇవన్నీ కూడా. మనం కూడా కాస్త సామాజిక స్పృహ ఉండాలి కదా పబ్లిక్లోకి వస్తున్నాం అంటేని. ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు పంజాగుట్ట పోలీసులు ఈవిడ మీద కేసు నమోదు చేశారు? బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ అన్నది ఒక మహమ్మారి, ఒక రోజుతో పోయేది కాదు. ఏదైనా ఇలాంటి బెట్టింగ్ల్లో ఇబ్బందే. ఏ బెట్టింగ్లైనా సరే, అవి క్రికెట్లో అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి. ఇవి పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి ఈ యాప్స్. చాలామంది కుటుంబాలను చిందరవందర చేస్తున్నాయి. సరే, ఒకరికో ఇద్దరికో ఏవో కోట్లు సంపాదించారంటారు. సంపాదించినోడు బాగానే ఉంటుంది, పోయినోడు పరిస్థితి ఏంటి? ఇంట్లో సర్వం తనే పెద్ద దిక్కై పోషించగలిగే స్తోమత ఉన్న వ్యక్తి ఏదైనా ఒక బానిసగా ఏదో ఇలాంటి వాటికి బెట్టింగ్లకో లేకపోతే మందుకో బానిస అయ్యాడు అనుకోండి, ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి? చిందరం అయిపోదా? సరే, అతను స్వయంకృత అపరాధం లేకపోతే వేరేదో చేసుకున్నాడు అనుకోండి, దానికి ఎవరో ఏం చేయలేం. అది తప్పే, పక్కింట్లో ఇంకోను తప్పు అలా చేయకని చెప్తే చెప్పొచ్చు. వినకపోతే వాళ్ళ కర్మ. ఎవరేం చేయగలరు, ఎవరు ఏం చేయలేరు. కానీ మనకేదో లబ్ధి కలిసి వస్తుందని, మనకి 4 డబ్బులు పోగేసుకోవచ్చని మనమే దాన్ని ఇది అద్భుతం, ఇది అమోఘం, మీరు బాగా ఆడండి, మీరు బాగా తాగండి, మీరు బాగా తోలండి, మాకు మాత్రం డబ్బులు రానియండి అని చెప్తారండి. దానివల్ల నష్టం ఎలాంటి? సమాజం కదా చెడిపోతుంది. సామాజిక స్పృహ అంటూ ఉండాలి కదా. ఆవిడతో పాటుగా పలువురు కేసులు నమోదు చేశారు.